0 hour, Prakash Gaud. అధ్యక్ష పోస్ట్పోన్ చేసినాము, అది వస్తుంది. పోస్ట్పోన్ చేసినాము. The question is postponed. అధ్యక్ష మా దగ్గర సార్ కాటదండలో దగ్గర 200 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఒక్కదాని కూడా పర్మిషన్ లేదు. దాంతో పొల్యూషన్ మొత్తం బ్యాటరీ కంపెనీలు పొద్దుగా రాత్రి ఇంట్లో ఉండాలంటే అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతారు సార్ దాని మీద. ఎందుకంటే తీసేయాలని జీవోకుండా సార్ అది. దాన్ని ఎంత లోపల తీస్తారని దాన్ని చెప్పాలి సార్. నేను 5 ఏళ్ల నుంచి కూడా అడుగుతున్నా. మన ప్రభుత్వం వచ్చాక దాన్ని తీస్తారని కూడా మాకు నమ్మకం ఉంది, తీయాలని మేము కోరుతున్నాం సార్. సార్ ఇంకొకటి మా దగ్గర గండిపేట ఇమేజ్ సార్ 2 చెరువులు ఉన్నాయి సార్. పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నీళ్ళ గురించి కొట్లాడినా సార్. ఈ ప్రభుత్వం కూడా నీళ్ళు తాపిస్తాను నమ్మకంతో మేము ఉన్నాం సార్. ఇప్పుడు 2 చెరువుల నీళ్ళు కూడా మాకు గోదావరి కృష్ణా నీళ్ళు అవసరం లేదు సార్. ఆ 2 చెరువుల నీళ్ళే మాకు ఇస్తే మా కాన్స్టిట్యూన్సీ మొత్తం సరిపోతుంది సార్. దీని మీద కూడా దృష్టి పెట్టి ఎంత లోపల ఇస్తారనేది కొద్దిగా మాకు చెప్పాలి సార్. చాలా ఇబ్బంది సార్. గౌరవ సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు కాలుష్య కారక పరిశ్రమల గురించి అదే రకంగా జియో 111 గురించి అడిగారు అధ్యక్ష. వారు చెప్పింది నోట్ చేసుకున్నాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష ఇది గౌరవ హోమ్ మినిస్టర్ గారికి సంబంధించింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అటు విద్యార్థి లోకమే కానీ ఉద్యోగ నిరుద్యోగ యువతతో పాటుగా సాంస్కృతిక కళా బృందాలు కూడా ప్రధాన పాత్ర పోషించడమని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి సాంస్కృతిక కళా బృందాలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలైనటువంటి విమలక్క గారు మరి దశాబ్ద కాలం ఆమె తెలంగాణ సమాజాన్ని చైతన్యం పరచటంలో ఆమె నిరంతరం కృషి చేసినటువంటి విషయం మనకందరూ తెలిసింది అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా విమలక్క గొంతునే కానీ లేక అమరు పాటలనే కానీ అద్భుతమని చెప్పని కూడా అభినందించడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి విమలక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భవనాన్ని మన 2 డిసెంబర్ నాడు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక పోలీస్ రైడ్ చేయడంతో అటువంటి ఒక రైడ్లో ఏ విధమైనటువంటి నిషేధింపబడ్డటువంటి ఒక సాహిత్యం లేకున్నప్పటికీ కేవలం చట్టబద్ధమైన ప్రజాస్వామ్యయుతంగా పౌర హక్కులను కాపాడే విధంగా మరి సమాజాన్ని చైతన్యం చేసేటటువంటి ఒక సాహిత్యం మాత్రమే లభిస్తే సీదర్ సంబంధించి కూడా ఏ విధమైన ఉత్తర్వులు లేకుండా ఆఫీసులు సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. స్వయంగా విమలక గారు ఏదైతుందో డీజీ గారిని కలిసిండ్రు, హోంమంత్రి గారిని కూడా కలిసిండ్రు. వారు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడంతో వారి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పరిచినట్టు అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. సీదర్ సంబంధించి కూడా కేవలం ఇవాళ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నవంబర్ మాసాంతం అమరులను స్మరించుకుందామని చెప్పినట్టుగా సాహిత్యం అధ్యక్ష. నేను దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని 0 hour మీకు తెలుసు జీవన్ రెడ్డి గారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామి అయినటువంటి ఒక ఈ అరుణోదయ మరి సాంస్కృతిక సమాఖ్యకు సంబంధించిన కార్యాలయాన్ని సీజ్ చేయటం మీరు దయచేసి త్వరలోనే తెరిపిస్తే వీళ్ళ పౌర హక్కులను కాపాడినటువంటి వాళ్ళం అవుతామనేటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. హోం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ఓవైసీ గారు, అక్బరుద్దీన్ గారు. मोहतरम स्पीकर साहब, मैं जो मसला उठा रहा हूं ये मिनिस्टर ऑफ म्युनिसिपल एडमिनिस्ट्रेशन साहब के तहत आता है और ये काफ़ी अरसे दराज से
ये मसला ऐसी पड़ा हुआ है और इस पर कुछ नहीं हुआ है। ये मसला है चार मीनार पेडिस्ट्रियलाइजेशन प्रोजेक्ट के बारे में। मुसलसल 15 बरस हो चुके हैं साहब, ये प्रोजेक्ट को तकमील करने का हर हुकूमत ने वादा किया, लेकिन आज तक भी ये चार मीनार पेडिस्ट्रियलाइजेशन प्रोजेक्ट मुकम्मिल नहीं हुआ, जिसकी वजह से चार मीनार जो हैदराबाद की पहचान है और हर कोई हैदराबाद को चार मीनार से जाना जाता है, वो चार मीनार, वो इतना बड़ा मॉन्यूमेंट आज पोल्यूशन की वजह से और ट्रैफिक की वजह से और कई वजूहात के बिना पे कमजोर हो रहा है। और ये प्रोजेक्ट को कंप्लीट करने के लिए मैं आपके जरिए मिनिस्टर साहब से कहूंगा कि आप एक अलहदा मीटिंग पुराने शहर के अराकीन असेंबली की अगर तलब करेंगे, बुलाएंगे, तो हम सारे मसाइल को आपके सामने रख सकते हैं। और मैं ये भी कहूंगा कि चीफ मिनिस्टर साहब ने कहा था कि चार मीनार को और पुराने शहर की पत्थर गट्टी के उस स्ट्रेच को हम इस्तांबुल की तरह बनाएंगे। तो हमको उम्मीद है कि हुकूमत संजीदा है इस मसले पे, सीरियस है और करेगी। आई वुड ऑल्सो लाइक टू रिमाइंड द गवर्नमेंट एंड से दैट कि अमृतसर में हमने सुनेरी गुरुद्वारा के पास देखा कि किस तरीके से सिर्फ 320 दिन में उन्होंने उस प्रोजेक्ट को तकमील किया, और इतना अच्छा साहब। और मैं ये चाहूंगा कि आप हमारे बाद मीटिंग करने के बाद जो भी उसमें चेंजेस लाना है लाइए, क्योंकि पत्थरगट्टी पे करोड़ों रुपया खर्चा गया, कमानों को केमिकल्स के साथ, दवाइयों के साथ साफ किया गया, और जो बोर्ड्स लगाते हैं उनके एक छोटे बोर्ड्स भी लगाए गए, लेकिन आज देखिए कि बड़े बड़े बोर्ड्स लगा दिए गए। और मैं ये कहूंगा कि साहब, जब हम चार मीनार पेडिस्ट्रियलाइजेशन प्रोजेक्ट को इंप्लीमेंट करना चाहते हैं तो एक चीज पर गौर करना है कि वो पुराने शहर के लोगों का इकोनॉमिक जोन भी है। तो हमको ऐसा कुछ करना है जिससे कि लाइवलीहुड भी मुतासर ना हो और चार मीनार भी मुतासर ना हो, और ये प्रोजेक्ट सक्सेसफुली हो जाए। इसके लिए हमने कई प्रपोजल दिए, सालारजंग म्यूजियम के पास 2 ब्रिजेस डालिए और वो हॉकर्स को वहां पे अकोमोडेट करिए, पार्किंग लॉट बनाइए। ये सारी चीजें बोलने के बाद भी नहीं हुआ, तो मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि एक मीटिंग बुलाइए और एक 5 या 10 ऑफिसर्स को डेप्यूट करिए कि ये चार मीनार पेडिस्ट्रियलाइजेशन प्रोजेक्ट के ऊपर ही काम करेंगे, एमएलएस के साथ करेंगे, और उस कमेटी में हमारे को भी डालिए, एक एमएलए भी रोज मॉनिटर करेगा, इससे ये प्रोजेक्ट को कंप्लीट करना। और मैं उम्मीद करता हूं कि अगर हम इसको सीरियसली लेंगे तो 6 से 8 महीने में हम उस प्रोजेक्ट को कंप्लीट कर सकते हैं और खूबसूरत बना सकते हैं पुराने शहर को, क्योंकि आपके साथ साथ लोग हमसे भी सवाल कर रहे हैं कि आखिरी प्रोजेक्ट कब कंप्लीट होगा। अध्यक्ष, स्पीकर सर, जनाब ओवैसी ने जो मुद्दा उठाया सीपीपी के बारे में, आज दोपहर में ही मीटिंग है सब, एंड वी विल नोट ऑल हिज कंसर्न्स एंड विल एड्रेस ऑल ऑफ देम सर। राजेंद्र रेड्डी गाరు। థ్యాంక్ యూ అధ్యక్ష. మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి మా డివిజనల్ హెడ్ క్వార్టర్ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. అయితే ప్రభుత్వము ఒక మన స్వర్గీయ నర్సిరెడ్డి గారు 1984లో సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ అని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 92లో దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఓన్లీ BA BCom అయినాక BSc మాత్రం 1997లో దానికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 3 అని చెప్పి 2004లో డిగ్రీ కాలేజ్ను స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలని కూడా ఒక ప్రతిపాదన ఉంచింది అధ్యక్ష. అయితే 1900 తర్వాత మళ్ళా జియో 143 2009లో ఆ కాలేజీ పేరును స్వర్గీయ చిట్టం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అని కూడా చేయడం జరిగింది. అయితే 2010లో ఈ BScని కూడా ఎయిడెడ్ కాలేజీగా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ఈ నా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కేడర్ స్ట్రెంత్ ఒకటి ఫిక్స్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెడితే ఆల్రెడీ మన ఫైనాన్స్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, అట్లే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా దానికి సమ్మతించి అగ్రీ చేసి ఇక ఫైనల్ జియో ఇష్యూ చేయడానికి అది ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉంది అధ్యక్ష. అది స్పీడప్ చేసి ఒక జియో ఇప్పిస్తే మాకు ఒక పర్మనెంట్గా నారాయణపేటలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తుందని కూడా మీకు చెప్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రపోజల్
గవర్నమెంట్ టేకెన్ ఓవర్ కుందా లేదా క్యాడర్ స్ట్రెంత్ కొరకు ఉందా? మీరు చెప్పింది అధ్యక్ష పరిశీలిస్తాం అధ్యక్ష. సభ్యుడు చెప్పిన సబ్జెక్ట్ నోట్ చేసుకున్నాం, తప్పకుండా పరిశీలిస్తాం. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. అధ్యక్ష, సాధారణ పాఠశాలల్లో దివ్యాంగులని చదివిపించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతోంది అధ్యక్ష. దీనికి ఈ ప్రాథమిక అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మన రాష్ట్రంలో 50,496 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అట్లనే 9, 10 చదువుతున్నటువంటి ఒక విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో 6,609 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి టీచింగ్ సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద మన యొక్క ప్రభుత్వం వాళ్ళకి విద్యను అందిస్తూ ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం 100% గ్రాంట్తో స్కూల్ అసిస్టెంట్ కింద స్పెషల్ టీచర్లను నియమించుకోండి అని చెప్పని అవకాశం కలిగించినా కూడా మన ప్రభుత్వం ఆ ప్రకారంగా మరి కేంద్రానికి సిఫార్సు చేయకపోవటం వల్ల ఆ యొక్క నియామకాలు జరగటం లేదు. వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉన్నారు అధ్యక్ష. ఇదే పథకం కింద పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏటా 65 కోట్లకు పైగా కేంద్రం నుంచి డ్రా చేసుకుంటూ 1,500 మంది సెలెక్టెడ్ టీచర్ గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం. డాక్టర్ రాజయ్య గారు. అధ్యక్ష, ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ గారు సంబంధించిన ప్రశ్న. చిన్న రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆలోచనలో భాగంగా చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అన్న నానుడిని బలపరచడానికి ఆర్టికల్ 3ని పొందుపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఉద్యమ సమయంలోనే అనేక సందర్భాలలో మరి హామీలు ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టడం అధ్యక్ష. చిన్న జిల్లాలు, చిన్న రెవెన్యూలు, చిన్న మండలాలు చేసి ప్రజల సౌలభ్యత కోసము అధికారులు అందుబాటులో ఉండడానికి చిన్న రాష్ట్రాలు, చిన్న మండలాలు అదేవిధంగా ఏర్పాటు చేయడం అధ్యక్ష. అయితే ఈ క్రమంలో మరి అక్టోబర్ 11వ తారీఖు నాడు చిన్న రాష్ట్రాలుగా చిన్న జిల్లాలుగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. దీనికి ముందు దాదాపు 1 సంవత్సరం పాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చలు జరిపి అనేక రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కలెక్టర్ల నివేదికలను దృష్టిలో పెట్టుకొని మరి క్యాబినెట్ కమిటీని వేసి ఆ తర్వాత అఖిల పక్షాన్ని పిలిచి క్యాబినెట్ నిర్ణయం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అటు తర్వాత 1 నెల రోజులు ప్రజాభిప్రాయం కోసం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా ప్రజాభిప్రాయాలను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బట్టి 27 జిల్లాలకు అదనంగా 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 31 జిల్లాలలో అక్కడక్కడ కొన్ని గ్రామాలలో మేము పలానా మండలంలో ఉంటామని, కొన్ని మండలాలు పలానా జిల్లాలో ఉంటామని చెప్పేసి అక్కడ ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దయచేసి ఇప్పటికే 3 నెలలు కావస్తుంది అధ్యక్ష. మరి అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ స్టేషన్లో ఇంకా గెజెట్లో రాలేదని ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం అవ్వడం వల్ల అక్కడ కార్యక్రమం అధ్యక్ష. నా నియోజకవర్గంలో జనగాం జిల్లాలో 5 మండలాలు జాయిన్ అయిన అధ్యక్ష. దాంట్లో 3 మండలాలలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ విషయాలు ఇప్పటికే హైపవర్ కమిటీకి జిల్లా మంత్రి కడియం శ్రీహరి గారికి అందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. దయచేసి వెంటనే దీని మీద ప్రభుత్వము గెజిట్ విడుదల చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి అందరు సహకరించే విధంగా కన్సాలిడేట్ అయ్యేదానికి అవకాశం అధ్యక్ష. ప్రత్యేకంగా నా 3 మండలాల్లో జఫర్గఢ్లో అత్యధిక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ప్రజాభిప్రాయం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు రాజా సాబ్ చెప్పిన మాట నోట్ చేశారు అధ్యక్ష. ఆన్సర్ పంపిస్తారు. రేవంత్ రెడ్డి గారు. స్పీకర్ సార్, ఇది 15 లక్షల మంది రజకులకు సంబంధించిన సమస్య స్పీకర్ సార్. దాదాపుగా రజకులు ఇప్పుడు ఉన్న
15,90,000 మంది కుల వృత్తుల మీద చేతి వృత్తి మీదనే ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. వీళ్ళను 18 రాష్ట్రాలల్లో ఎస్సీలుగా గుర్తించారు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే వాళ్ళని బీసీ కేటగిరీలో పెట్టినరు. వాళ్ళను తక్షణమే ఎస్సీ కేటగిరీకి మార్చాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సమస్యల్లో దినవారీగా వచ్చే సమస్యల విషయంలో కూడా ఈ ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకొస్తున్న అధ్యక్ష. దోబిఘాట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. దోబిఘాట్ల స్థలాన్ని రెవెన్యూ రికార్డు పహానీలలో నమోదు చేయాలి. దోబిఘాట్లని రజకుల వృత్తిపరంగా ఇనాం భూములు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. అట్టి భూములను వారి పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు పహానీలలో కూడా పొందుపరచాలి అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గల దోబీ పోస్టులు ఏవైతున్నాయో అది రజకుల చేతనే నియామకాలు జరగాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష. దేవాలయాలలో పనిచేస్తున్న రజకులకు కూడా పురోహితులకు ఇస్తున్నట్టుగా జీతాలు ఇవ్వాలి. వాళ్ళని 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కింద గుర్తించాలి అధ్యక్ష. ఇదే కాకుండా గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తుండ్రో రజకులను కూడా 50 సంవత్సరాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా సంబంధిత రామలింగారెడ్డి గారు. సార్, ఇదొక పోలీస్ బాధితుడైన సర్పంచ్కి సంబంధించిన అంశం సార్. నల్లగొండ జిల్లాలో సార్ చిట్యాల మండలం వెలిమినేటి సర్పంచ్ మల్లయ్య గౌడ్ అని వాస్తవంగా మొన్ననే హార్ట్ ప్రాబ్లంతో ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వెంటిలేషన్ మీద ఉన్నాడు. 15 రోజుల నుంచి ఇంట్లోనే వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. అతని మీద కేసు ఉందని చెప్పి ఆ జిల్లా ఎస్పీ స్వయంగా ఇంటి మీద రైడింగ్ చేసి అర్ధరాత్రి మరి మెడల్ బట్టి నెట్టుకపోయి వెంటిలేషన్ ఊడదీసి మరి వెహికల్ తీసుకుపోయారు సార్. అతన్ని ఇప్పుడు చావుబాతుల మధ్యలో మేము ఒకటి ఏంటంటే మా గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తుంది, ఫ్రెండ్లీ పోలీసుకు ఉండాలని చెప్తుంది. మీ ద్వారా నేను పోలీస్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. మరి వెంటనే నల్గొండ జిల్లా ఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కనీసం మానవత్వం ప్రదర్శిస్తూ మరి వెంటిలేషన్ మీద ఉన్న సర్పంచ్ వెంటనే విడుదల చేసి అతనికి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి తర్వాత కేసు వ్యవహారం అంటే తర్వాత చూసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను సార్. గౌరవ సభ్యులు రామలింగారెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకొని సంబంధించిన మంత్రి గారికి చెప్తాం అధ్యక్ష. సున్నం రాజయ్య గారు. ఇది మా భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించింది అధ్యక్ష. భద్రాచలం నియోజకవర్గాన్ని 2014 సంవత్సరంలో రాష్ట్ర పునరుద్ధరణలో భద్రాచలం పట్టణం ఆనుకున్నటువంటి మండలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని ఆంధ్రలో కలిపారు అధ్యక్ష. 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్పట్నం, పిచ్చుకులపాడు, గుండాల పంచాయతీలు ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలం పట్టణం ఆనుకొని ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ చాలా నడవటానికి కానీ, పిల్లల చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, అక్కడ మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, అట్లానే చెత్త కానీ ఏం తీసుకోవాలన్నా అక్కడ చాలా ఇబ్బంది పరిస్థితి. భద్రాచలం పట్టణంలో తెలంగాణలోనే 5 గ్రామ పంచాయతీలు కలపాలి. చాలా పరిపాలన తమరు కూడా తెలుసు అధ్యక్ష. మీరు అందరూ కూడా స్వయంగా చూశారు అధ్యక్ష. తక్షణం గౌరవ సభ్యులు సున్న రాజా చెప్పిన మాట నోట్ చేశారు. ఆన్సర్ పంపిస్తారు. రసమై. మంచిది అన్నయ్య, ధన్యవాదాలు అందరికీ. అధ్యక్ష, మాది మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలము. అటు సిరిసిల్ల కానీ, ఇటు సిద్దిపేటకు కానీ, కరీంనగర్ కానీ మధ్యలో ఉంటుంది. పూర్తిగా మారుమూల గ్రామాలతో కూడుకున్నటువంటి మండలం అధ్యక్ష. అక్కడ విద్యాపరంగా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే సుమారుగా 650 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు అధ్యక్ష. ఆ చుట్టూ బెజ్జంకి కూడా బాగా అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బెజ్జంకిలో కానీ, ఇటు ఇల్లంతకుంట మండలంలో కానీ డిగ్రీ కళాశాల అనేది లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు అటు సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ పోరాడడానికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత విద్యను మానేస్తారు అధ్యక్ష.
దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు సభా సాక్షిగా మంత్రి గారు ముందు నా కోరికను వెల్లడిస్తే కొద్ది ఆమోదం జరుగుతుంది అన్నటువంటి గొప్ప ఆశాభావంతో మీ ద్వారా చేస్తున్నారు. అక్కడ ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనుక ఏర్పాటు చేస్తే సుమారు 1500 మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నటువంటి మండలం అధ్యక్ష దాన్ని. కాబట్టి మంత్రి గారు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఆనాటి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా పెద్ద ఎత్తున స్కూల్స్కి యూనిఫామ్స్ 2 జతల బట్టలు ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జూన్లో మొదలైనప్పటికీ డిసెంబర్ వరకు వచ్చాం మనం. కానీ ఈనాటి వరకు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ సప్లై చేయబడలేదు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏ కారణం చేత ఈ యూనిఫామ్స్ని ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు అందించట్లేదు అర్థం కావట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ హాస్టల్ విద్యార్థులకి అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే కనీసం న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో దీన్ని లేవనెత్తున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ 2 జతల బట్టల్ని ఈ విద్యార్థులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతారు. గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు రేజ్ చేసిన విషయము పంపిణీ జరుగుతున్న అధ్యక్ష. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. డాక్టర్ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఇది ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన అంశం అధ్యక్ష. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఈ రిటైల్ మెడికల్ షాప్స్ ఏదైతే నడుపుతా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఈ మెడికల్ షాప్స్ ద్వారా రోజువారీగా మందులు వాడేటువంటి లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మాసం లోపల ఈ రిజిస్టర్ ఫార్మసిస్ట్ రెన్యువల్ చేసుకుంటే కానీ డ్రగ్ లైసెన్స్ ఇవ్వరు. డ్రగ్ లైసెన్స్ ఉంటే కానీ ఈ యొక్క మెడికల్ షాప్స్ కంటిన్యూ చేసుకోవడానికి ఆస్కారం లేదు. అన్ఫార్చునేట్గా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ఫార్మసీ కౌన్సిల్ ద్వారానే ఈ యొక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క రెన్యువల్ కానీ కొత్త ఫార్మసీ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ కానీ జరుగుతూ ఉన్నది. దురదృష్టవశాత్తు మొన్న ఉన్న పలంగా డిసెంబర్ 20వ తేదీ నాడు ఆంధ్ర ఫార్మసీ కౌన్సిల్ అనేది గుంటూరుకు తరలించబడ్డది. మనకంటూ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫార్మసీ కౌన్సిల్ లేదు కాబట్టి ఈ రెన్యువల్ సమస్య కొత్తగా ఉత్పన్నమైంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కనుక మన ఫార్మసీ కౌన్సిల్లో లేదా ఒక కమిటీ వేసి రెన్యువల్ చేయకున్నట్టయితే మెడికల్ షాప్స్ నడిపించడానికి సిద్ధంగా లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ మీద మరి వెంటనే చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని వార్ ఫుటింగ్గా ప్రభుత్వం స్పందిస్తే మెడికల్ షాప్స్ యథావిధిగా రన్ అయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని దీని మీద సానుకూలంగా స్పందించి పూర్తి భరోసా మెడికల్ షాప్స్కి మందుల మీద ఆధారపడే అనేక మంది లక్షలాది మంది ప్రజలకు విశ్వాసం కల్పించడం కోరుతున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు చెప్పినటువంటి నోట్ చేసిన అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి వారి దృష్టి తీసుకెళ్తాం అధ్యక్ష. ఆరూర్ రమేష్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ ప్రశ్న పురపాలక శాఖ మంత్రి గారికి. అధ్యక్ష, నా నియోజకవర్గం వర్ధన్నపేటలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 42 గ్రామాలు కలవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఆ గ్రామాల్లో ఈజీఎస్ పని కానీ కారోబార్లు కానీ సాక్షర భారత్ కానీ అందరూ రోడ్డు పైన పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి విలీనమైన కానీ ఇంకా పట్టణ వాతావరణం రాలేదు. ఆ రోడ్డు పైన పడ్డ సాక్షర భారత్ కానీ కారోబార్లు కానీ బిల్ కలెక్టర్లకు కానీ మరి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా వేడుకుంటున్న అధ్యక్ష. అదేవిధంగా ఈజీఎస్ వర్క్ను ఈ గ్రామాలలో ఇంకా కొంత సమయం కల్పించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవకాశం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్న అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రమేష్ గారు విలీన గ్రామాలు అక్కడ కొంతమంది
ప్రభుత్వ సాక్షర భారత్ కోఆర్డినేటర్లు కానీ ఇతర ఉద్యోగులు కానీ వారి గురించి చెప్పిన సమస్యను నోట్ చేసుకున్నాం, పరిశీలిస్తాం. జాఫర్ హుసేన్ గారు. सर मेरा सवाल सीधे शादी मुबारक स्कीम के बारे में है साहब. शादी मुबारक स्कीम में फर्स्ट ईयर के अंदर गवर्नमेंट ने 20,454 को सैंक्शन करके उनको पेमेंट की सर, मगर अब जब सेकेंड ईयर आया है तो सेकेंड ईयर के अंदर 20 के 40 होना था साहब, मगर पिछले 6 महीने से शादी मुबारक स्कीम के अंदर इन लोग को पैसा नहीं आ रहा सर. पहले माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से आता था, अभी ये कह रहे हैं कि आरडीओ से चेक लेना पड़ेगा थ्रू एमएलए के. तमाम लोग आके एमएलए से पूछ रहे हैं कि कब मिलेगा पेमेंट, मगर आज तक भी नहीं मिला. मेरी नॉलेज ये है कि ये साल में 4,000 से ज्यादा लोगों को अभी तक नहीं गया. और एक चीज साहब, शादी मुबारक मुसलमानों के लिए है, मुस्लिम कम्युनिटी के लिए है. कुछ लोग आरडीओ ये कह रहे हैं कि मुसलमान का सर्टिफिकेट लेके आओ, जैसा टांडूर के अंदर अभी मेरे पास कल एक वाकया आया है कि मुसलमान है बोलकर सर्टिफिकेट लेके आओ. ये बिल्कुल गलत बात है. ये शादी मुबारक स्कीम सिर्फ मुस्लिम्स के लिए है, मुसलमानों को इमीडिएट देना चाहिए. उनका सर्टिफिकेट शादीनामा ही एक बहुत बड़ा सर्टिफिकेट है. थैंक यू सो मच. अध्यक्ष मोअज़्ज़िज़ रुकन असेंबली जाफर हुसैन मेरा साहब जो बोले नोट कर लिया गया अध्यक्ष. मगर इस साल 9,000 लोगों को दिया गया अध्यक्ष, और बाकी के लोगों को भी बहुत जल्द दे दिया जाएगा अध्यक्ष. रेखा नायकर. ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి అడగడం జరుగుతుంది అధ్యక్ష. మరి మన మంత్రివర్లకు కూడా చెప్పడం జరిగింది, ఆర్ఎంకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర ఉట్నూరు నుంచి మళ్ళీ ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. ఉట్నూరు నుంచి ఆదిలాబాద్ హాస్పిటల్కి వెళ్తారు. మరి 9 తర్వాత అక్కడ బస్సులు లేవు. మరి మహిళలందరూ 9 తర్వాత అయితే బస్ స్టాప్లోనే పడుకోవాలి జరుగుతుంది అధ్యక్ష. అలా కాకుండా మరి మా దగ్గర ఏదైతే ఇప్పుడు మినీ బస్సులు మా దగ్గర మినీ బస్సెస్ ఎస్టీ ఎస్సీ వాళ్ళ దాంట్లో ఏజెన్సీ ఏరియాలో మినీ బస్సెస్ వేస్తే బాగుంటుంది. మరి కొత్త బస్సులు మా దగ్గర డిపో ఉన్నా కూడా 1947 బస్సులే ఉన్నాయి, ఇంకా ఖటారా బస్సులే ఉన్నాయి, కానీ కొత్త బస్సులు కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మరి ఉట్నూరు నుంచి నిర్మల్ వయా కడం బస్సెస్ వేస్తే బాగుంటుంది అధ్యక్ష. కరీంనగర్ నుంచి గౌరవ సభ్యులు రేఖారాణి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. ఇది ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వము ఈ గుడిసెలేసుకున్న వాళ్ళు, అనాథరైజుడుగా ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు 125 గజాల వరకు ఇండ్లు ఇస్తామని, ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తామని 58 జీవో జారీ చేసింది. కానీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఎల్బీ నగర్లో, పత్తులగూడలో 800 మంది దళితులు, బీసీలు, మైనార్టీలు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దాని మీద ఎలాంటి కేసు లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు, కోర్టుల లేదు. అయినప్పటికీ కూడా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ఇంతవరకు రెగ్యులరైజ్ చేయడం లేదు. వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి, పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ముందుకు రావడం. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో అనేక జిల్లాలు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ మంత్రి గారు ఇట్లాంటి కోర్టుల కేసులు ఉన్నాయంటే ఆపడంలో అర్థం ఉంది. కోర్టుల కేసులు లేని కూడా ఈ విధంగా ఆపడం వల్ల బ్రోకర్ల మధ్యలో డబ్బులు తిని ప్రజలను వేధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి గారు ఓసారి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివాదాస్పదం లేని లీగల్ కాంప్లికేషన్స్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇంతకు మొదలు కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఆర్ కృష్ణ గారు చెప్పిన మాట నోట్ చేశారు సార్, ఎంత ఎంక్వైరీ చేశారు. జనగామ కాన్స్టిట్యున్సీలో 400 kV సబ్ స్టేషన్ శాంక్షన్ చేసింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, వారికి నిండుగా ధన్యవాదాలు. వెంటనే 7 కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది అధ్యక్ష భూమి స్వాధీనం కొరకు. కానీ సంవత్సరం నుంచి తాత్సారం చేస్తుండ్రు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. పోయిన కలెక్టరేట్లో కూడా చేసిపోయిన, మళ్ళీ ఇప్పుడు వరంగల్ జిల్లా, మనం జనగామ జిల్లా విడిపోయిన తర్వాత, జిల్లా అయిన తర్వాత కూడా కలెక్టరేట్లో ఎంతసేపు కొర్రి కొడతారు తప్ప కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, పిలిచి మాట్లాడి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి అనవసరంగా అది లేట్ అవుతుంది అధ్యక్ష. తక్షణమే స్వాధీనం చేసుకొని
డబ్బులు వారికి వశపరచాలి. పేద రైతులు వ్యవసాయం చేసుకోకుండా వాటి భూమి స్వాధీనం చేసుకుంటారు, వ్యవసాయం చేయించలేదు అధ్యక్ష. డిప్యూటీ సీఎం అధ్యక్ష, గౌరవ సభ్యులు ముత్తిరెడ్డి యాదరెడ్డి చెప్పిన మాట నోట్ చేశారు అధ్యక్ష. తప్పకుండా రిప్లై పంపిస్తా. జస్టిస్ చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, నేను ప్రస్తావించబోయేటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధ్యక్ష. ఇది ప్రభుత్వ నియామకాలకు సంబంధించినటువంటి విషయం. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువకులు వారి యొక్క ఉద్యోగ అర్హత వయస్సుని 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు పెంచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 2000 నుంచి 2014 వరకు ఒక 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగ యువకులు చాలా గొప్ప ఎత్తున పాల్గొన్నారు. వారు ఈ పోటీ పరీక్షలపైన దృష్టి పెట్టలేకపోవడం వల్ల వారు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొని అర్హత సాధించలేకపోయినారు. అలాంటి వాళ్లకు ఈ ఉద్యోగ అర్హత వయసు పెంచాలనే నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. కానీ ఈ 2015 ఈ జీవో ఇచ్చిన తర్వాత కేవలం ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది. రేపు వచ్చే సంవత్సరం 2017లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, డిఎస్సి ఇలాంటి నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయి. ఈ జీవో ఇచ్చినప్పుడు ఎవరైతే 44 సంవత్సరాలు ఉన్నారో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళు అర్హత కోల్పోతారు. కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ఈ గ్యాప్ పీరియడ్ని పెంచమని చాలామంది నిరుద్యోగ యువకులు కోరుతా ఉన్నారు. 44 నుంచి 46 చేయమనేటువంటి వారికి కూడా ఈ పరీక్షల్లో పాల్గొనే అవకాశం కల్పించమని కోరుతా ఉన్నారు. అందుకని దయచేసి నిరుద్యోగ యువత యొక్క వాళ్ళ బాధను అర్థం చేసుకొని మనం ఇచ్చినటువంటి 44 సంవత్సరాలని 46 వరకు గ్యాప్ పీరియడ్గా పరిగణించమని తమ ద్వారా గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు లేవనెత్తిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ప్రభుత్వ పరంగా పరిశీలిస్తాం. అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. కొత్తగా ఏర్పాటైనటువంటి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, ఖమ్మం జిల్లాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో, ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నింటినీ కూడా 2 పంటలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో సీతారాం ప్రాజెక్టు ఇచ్చినందుకు ఆ 2 జిల్లా రైతుల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఈ సీతారామ ప్రాజెక్టు అనేది నా నియోజకవర్గము అశ్వాపురం మండలం నుంచి వెళ్తుంది అధ్యక్ష. అమ్మగారిపల్లి గ్రామం దగ్గర నుంచి అశ్వాపురం మండలంలో మరి ఇది మండలం మొత్తం కూడా కవర్ కావట్లేదు. మరి సీతారామ ప్రాజెక్టులో పురాతన కాలంలో, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి తుమ్మల చెరువులోకి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా అశ్వాపురం, జగ్గారం, మిట్టగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కూడా సాగునీరు అందించే దానికోసం కూడా లిఫ్ట్ ద్వారా మరి ఆలోచన చేయమని చెప్పేసి నేను మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూనే, ఇంకొక అంశం అధ్యక్ష, అక్కడ రైతులు కూడా ఇవాళ మరి బౌండరీస్ చేసే దాంట్లో కానీ ఎంజాయ్మెంట్ సర్వేలో కూడా అన్ని గ్రామాల దగ్గర రైతులు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా మెరుగైన ప్యాకేజ్ కావాలని కోరుతా ఉన్నారు. తమ ద్వారా ప్రభుత్వానికి నేను కోరేది మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకొని న్యాయం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు పాయా వెంకటేశ్వర గారు లేవనెత్తిన అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టిగా తీసుకెళ్తాం అధ్యక్ష. సార్, నేను ప్రస్తావించేది గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు. సార్, నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి లాస్ట్ 5 years బ్యాక్ మున్సిపాలిటీ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అది కూడా ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థతోని దాన్ని పూర్తి చేయడం జరిగింది. దానికి కొందరు హౌస్ కరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 5 సంవత్సరాలకు వెళ్ళి ఆ ఎస్టీపీ నిర్మాణాలు కాక అందులో కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉండే, ఇవన్నీ కొద్దిగా ఫైనాన్షియల్గా శాంక్షన్స్ కాక ఆలస్యమైంది సార్. అది గవర్నర్ రూల్ ఉన్నప్పుడు దాన్ని అడ్మిషన్ శాంక్షన్ 26 కోట్లకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మురియాలు కూడా మున్సిపాలిటీ కూడా సేమ్ పరిస్థితి సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాము, దాని మీద సిమెంట్ రోడ్ లేయడం జరిగింది. మొత్తం కూడా టౌన్ కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కట్టడం జరిగింది.
కానీ డ్రైనేజ్ అనేది సార్ ఎక్కడికక్కడ హౌజెస్ దాని కనెక్షన్ ఇచ్చి అదంతా కూడా బయటకు వచ్చి టౌన్ మొత్తం కూడా స్మెల్ సార్. అది నిజంగా కూడా అది ఒక ఆ పరిస్థితి టౌన్కి వెళ్ళాలంటే డ్రైనేజ్ సమస్య సార్. ఎప్పటికప్పుడు ఎంత క్లీనింగ్ చేసినా కానీ ఆ ఎస్టీపీ లేక అది ప్రాబ్లం అవుతుంది. అని అందుకని గౌరవ మంత్రి గారు మీ ద్వారా ఏంటంటే ఇది ఒక సీరియస్ క్వశ్చన్ కాబట్టి పనులు నడుస్తున్నాయి, స్లోగా నడుస్తున్నాయి. మీరు ఒక మీటింగ్ పెట్టి నల్గొండ మరియు మిర్యాలగూడ మున్సిపాలిటీ సంబంధించిన మీరు అనుకుంటే ఒక 5-6 నెలల్లో పూర్తి చేస్తారు సార్ ఇది. ఎందుకంటే చాలా మంది డిసీజెస్ వచ్చి ఇళ్ళకి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితి సార్ ఇది. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను తొందరగా పూర్తి చేయాలని. అధ్యక్ష, గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పింది నల్లగొండ మిర్యాలగూడలో ఎస్టీపీ నిర్మాణంలో జరుగుతున్న జాప్యం గురించి చెప్పారు అధ్యక్ష. తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేస్తాం. సండ్ర వెంకటవీరయ్య. గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి సంబంధించింది సార్. ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది, ఇది 0 అవర్ అని మీరు అనకుండా 2,50,000 మంది విద్యార్థులు ఇప్పుడు బట్టి గారు చెప్పింది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ప్రతి సంవత్సరం ఇది ఇబ్బంది జరుగుతుంది. చలికాలం మనం 4 జతల దుస్తులు వాళ్ళకి ఇవ్వాలా. ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. చేనేత సహకారం సంఘం ద్వారా మనం సమీకరించాల్సిన అవసరం ఉంది సార్. కానీ చలికాలంలో చర్మ వ్యాధులు కూడా ఎక్కువ పిల్లగాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఈ దుస్తులు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండవది గత సంవత్సరం ఇచ్చినప్పుడు కూడా కొలతలు సక్రమంగా తీసుకోక పిల్లగాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి విద్యా సంవత్సరం ముగుస్తుంది సార్. రెండవది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగే సంవత్సరం అయింది. వాళ్ళకి మీరు చెక్కులు కూడా ఇచ్చారు. చాలామంది ఆన్లైన్లో చెక్కులు చూసుకుని డబ్బులు వేరే వాళ్ళు డ్రా చేసినామని భయపడుతున్నారు. తీరా నేను ఆఫీసర్ని అడిగితే చెక్ నెంబర్లు కూడా ఇచ్చినాం కానీ వాళ్ళకి డబ్బులు ప్రభుత్వం ఇయ్యక మేము ఇవ్వలేదంటున్నారు. పోయిన సంవత్సరం సార్ ఇది 2 సంవత్సరాలు అయింది. ఈ సప్లాన్ నిధులు కూడా చిన్న సప్లాన్ నిధులు కూడా మరి చట్టం వచ్చినప్పటికీ ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను ఈ అన్నిటికీ కూడా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. మరి మార్చితో ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. నిరుద్యోగ యువకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది 0 అవర్ అనే అంశం కాకుండా స్పష్టంగా దీని మీద అధ్యక్ష తమరు అనుమతిస్తే 0 అవర్లో వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్తారు రిప్లై ఉంటే చెప్పండి. ఓకే. ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి గారు అడిగారు. ఇంతకుముందు ఈ రోజు కాదు, ఇంతకుముందు గత ఒక 2 రోజుల క్రితం అడిగారు. ఈరోజు బట్టి విక్రమార్క గారు కూడా అదే ప్రశ్న అడిగారు. సండ్ర వెంకటవీరయ్య గారు కూడా అదే ప్రశ్న అడిగారు. అధ్యక్ష, వాస్తవంగా ఈ సంవత్సరము దుస్తుల పంపిణీ ఆలస్యమైన మాట నిజమే. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 50% డిస్ట్రిక్ట్స్కు క్లాస్ అన్ని చేరినాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆలస్యమవుతుందనే ఆలోచనతో ఈ సంవత్సరము ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు జనవరిలోనే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంవత్సరానికి సంబంధించిన దుస్తులు ఇస్తూనే 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన దుస్తులను కూడా ఏప్రిల్ మాసంలోనే అన్ని జిల్లాలకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. వచ్చే సంవత్సరం నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. గీతారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష, అవకాశం ఇచ్చారు. సో ఈ ప్రశ్న ఆరోగ్య శాఖ మంత్రికి సంతోషం వారు హౌస్లో ఉన్నారు. సభలో హౌస్ అంటే కూడా సభలో ఉండడం సంతోషం. సో నా హాస్పిటల్ జహీరాబాద్లో ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్. దాన్ని 100 బెడ్కి అప్గ్రేడ్ చేస్తూ మా గత ప్రభుత్వంలోనే దాన్ని ఇనాగరేషన్ చేయడం మొదలుపెట్టడం అంతా జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఓవరాల్ పొజిషన్ రైట్ ఫ్రమ్ సివిల్ సర్జన్స్ టు కుక్ వరకు కూడా మనం చూస్తే 81 టోటల్ పోస్ట్ ఉన్నా మాకు ఇంకా వేకెన్సీస్ 21 ఉన్నాయి అందులో. సో అది మీరు ఎలా ఫిల్అప్ చేస్తారో వివిధ రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అది ఒకటి మీకు తెలియపరచడానికి ఇఫ్ యూ కెన్ ప్లీజ్ టేక్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత డాక్టర్స్ వచ్చేవరకు సివిల్ సర్జన్స్ 4 అలాట్ చేస్తే 2 ఫిల్అప్ అయినాయి. అందులో వచ్చిన 2 డెప్యుటేషన్ తీసుకొని పట్టణచేరుకు వెళ్ళిపోయినారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ శాంక్షన్ టు జహీరాబాద్ అండ్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అవే టు అదర్ ప్లేసెస్. అలాగే అసిస్టెంట్ సివిల్ సర్జన్స్లో కూడా 2 వేకెన్సీస్ ఉంటే వాళ్ళు అందులో వచ్చిన అతను కూడా ఒక సంగారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది ఆన్ డెప్యుటేషన్.
ఒక సిమోన్ సెంటర్ ఉంది, అందులో కూడా ఫిలప్ ఒకటే అయినా అతను కూడా సంగారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. హాస్పిటల్ చాలా చాలా బిజీ హాస్పిటల్, అది హైవే మీద ఉంది. ట్రామా వర్క్ కూడా చాలా ఉంటుంది, యాక్సిడెంట్ కేసెస్, డెలివరీ కేసెస్ ఇన్ని వచ్చినా కూడా సమస్య మాకు జటిలంగా ఉందని. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పినట్టు జైరాబాద్ హాస్పిటల్ స్టాఫ్ గురించి, డాక్టర్స్ కానీ స్టాఫ్ గురించి కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అధ్యక్ష. తొందరలోనే ఆ పోస్టులను కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు, జీరో మేడం మినిస్టర్ గారు వెరిఫై చేస్తున్నారు అధ్యక్ష. తొందరలో రిక్రూట్మెంట్ అవుతుందన్నారు. చెప్పండి. గత 2.5 సంవత్సరాలుగా అధ్యక్ష 0 అవర్లో మేమందరము గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుండే అధ్యక్ష. మీరు కూడా చాలాసార్లు చెప్పారు, ఆయా మంత్రులు బాధ్యత తీసుకొని ఆయా హెచ్ఓడీల ద్వారా సంబంధించినటువంటి విషయాలపైన జవాబులు పంపని. కాబట్టి ఒక్కటి కూడా రావడం లేదు అధ్యక్ష. మీరు రూలింగ్ ఇవ్వాలి. ఆ రకంగా పంపనటువంటి మంత్రులని సభకు రాకుండా అడ్డుకునే విధంగా మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. Sir, I will look into the matter. Now tea break for 15 minutes.